ఆర్గనైజ్డ్ సోషల్ మీడియా టెర్రరిస్టులు వీళ్ళు. అట్లా తయారు చేశారు. ఇప్పుడు సార్ ఇది ఇప్పటికిప్పుడు ఈరోజు నాటిన విత్తనం కాదు. 2014 ఎప్పుడైతే సోషల్ మీడియా పుట్టిందో అప్పుడు వీళ్ళు మీరు చూసుకున్నట్లయితే మీరు మీరు నాట్ ఈవెన్ పొలిటికల్గా కాదు సార్. మీరు ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కి సంబంధించి కొద్దో గొప్ప కూటమి గురించి మంచి రాసిన లేకపోతే ప్రభుత్వంతో ఏదైనా కొలైడ్ అయ్యి వర్క్ చేసిన అది పోస్ట్ చేసినా మీరు దాని కిందకి వెళ్ళి కమెంట్స్ చూడండి. అత్యంత నీచంగా పెట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుని పెడతారు. పేటీఎం అని ఎందుకు అంటున్నాం? లేకపోతే ఇప్పుడు అనూష్ గారు మీరు అన్నారు కాబట్టి నేను ఎప్పుడు చెప్పలేదు, ఎప్పుడు బయటపడలా. ఇప్పుడు నన్ను కూడా తిడుతున్నారు, నాకేం బాధలేదు. అండ్ నేను యాక్చువల్గా కామెంట్స్ చూడను అనుకోండి, నాకు అలవాట్లేదు. ఏదో పొరపాటున ఒకటో రెండో చూస్తే తిడతారు, అందులో చాలా అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడతారు. మాట్లాడుకునేవాడిని, మనం మాట్లాడుతున్న పర్పస్ ఏంటి, దేని గురించి అనేది మన క్లారిటీ ఉన్నంతకాలం ఇబ్బంది లేదు. సరే, అబ్యూజివ్ లాంగ్వేజ్లో కూడా మనం ఇంకా రోజువారీ భాష ఎప్పుడొకప్పుడు ఊర్లో వినుంటాము, దాన్ని మించి దాటి మాట్లాడతారు. సో వీళ్ళకి ఈ రోజు నాటిన విత్తనం కాదు. ఈ ఐపాక్ అనేది 2014 నుంచి సోషల్ మీడియాను ఒక వెపన్లా యూజ్ చేసుకుని ఎక్కడా లేనిది ఇక్కడే ఇప్పుడు సార్ ఈ యొక్క టెర్రరిజానికి ఆఖరికి సినిమా వాళ్ళు కూడా బలైన పరిస్థితి. సినిమా వాళ్ళ ఇది ఒక వర్గానికి ఇది సంబంధించిన వాళ్ళు అంటే చాలు ఈ రకమైన బూతులు లేకపోతే ఈ రకమైన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి వాళ్ళు ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు సార్. దానికి తోడు సాక్షి మీడియా. నేను సాక్షి మీడియా ఎందుకు అంటున్నానంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. మీరు గతంలో మేము అపోజిషన్లో ఉన్నప్పుడు మా పైన ఆర్టికల్స్ వచ్చాయి, అనిత గారి పైన వచ్చినాయి, నా పైన వచ్చినాయి, నా తోటి ఏవైతే యాక్టివిస్టుల పైన వచ్చినాయి ఆర్టికల్స్. ఆ ఫోంట్ పేపర్ రన్ చేస్తే మీకు తెలిసిపోతుంది సార్. ఫోంట్ ఒక రిజిస్టర్డ్ ఫోంట్ ఉంటుంది, ఒక కలరింగ్ ఉంటుంది. సో మా పైన మా బొమ్మలు పెట్టి సేమ్ ఫోంట్లో అనొఫిషియల్గా ప్రచారం చేయలేని ఒక ఆర్టికల్స్ పేపర్ రూపంలో వదిలేవాళ్ళు నా పైన కావచ్చు లేకపోతే అనిత గారి పైన కావచ్చు, వదిలి మా పైన మమ్మల్ని చాలా దారుణంగా బ్రహ్మణి గారి పైన కూడా రాశారు సార్. ఇప్పుడు ఎందుకు రావట్లే అవి అంటే ఎంత పతాక స్థాయిలో వీళ్ళు వాళ్ళ ఏమంటారంటే ఆర్గనైజ్డ్గా వీటిని అటాక్ చేశారంటే ప్రతి ఒక్కరిని విమెన్ని డిగ్రేడ్ చేయడము, క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. నాట్ ఈవెన్ విమెన్ కాదు సార్, వాళ్ళ ఇంట్లో వాళ్ళని అంటే మోరల్గా వీళ్ళ ఒక మొరాలిటీ దెబ్బతింటుంది. ఏది చంద్రబాబు నాయుడు గారిది కావచ్చు, లోకేష్ గారు కావచ్చు అని అసలు రాజకీయాలకి సంబంధమే లేదు. బ్రహ్మణి గారిని తీసుకొస్తారు, లేకపోతే భువనేశ్వరి గారిని తీసుకొస్తారు, చాలా దారుణమైన మార్ఫుల్ చేసేసి ఈజీగా మళ్ళీ ఏంటి వీళ్ళ అకౌంట్ల కిందకి వచ్చి ఆ మార్ఫుల్ కాదు, కరెక్టే కాదు, వాళ్ళు చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేశారు, ఇప్పుడు అధికారం లేకపోయినా చేస్తున్నారు. నా పాయింట్ ఏంటంటే మీ ఇద్దరు జస్ట్ 30 సెకండ్స్ చెప్పండి, కంక్లూడ్ చేద్దాం. వీళ్ళు ఇలా కొనసాగిస్తూ ఉంటే మీరన్న ఈ సోషల్ మీడియా టెర్రరిజమో లేకపోతే బయటకు వచ్చి చేస్తున్న కుట్ర సిద్ధాంతాలను చూస్తూ దాన్ని మాట్లాడుకుంటూ ఉండడమే మనం చేయగలిగిన పని. దిస్ ఈజ్ మై స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు కృష్ణరాజు మాట్లాడి 6 రోజులైంది, అనూష్ గారు, దీపక్ రెడ్డి గారు 6 రోజులైంది. ఇప్పుడు బెయిల్ కావాలి నాకు, నన్ను తీసుకెళ్ళి కొడతారట అంటాడు. 6 రోజులైంది, ఎక్కడున్నాడో తెలియదు మనకి, ఇంకా అరెస్ట్ చేయలేకపోయారు. ఒక్కటి సార్, నా ప్రాబ్లం ఏంటంటే మన చట్టాల్లో ఉండే కొద్దో గొప్ప అంటే నాకు తెలిసి ఇంకా మనం సవరించుకోవాలేమో అనిపిస్తుంది. సోషల్ మీడియా కేసెస్ అనగానే ఇష్టం వచ్చినట్లు మేము సోషల్ మీడియాలో మాట్లాడాము, అండర్ 7 years వస్తుంది ఇది. సో మాకు ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది, మాకు శిక్షలు పడవు అనే ఒక రకమైన మీకు ఓపెన్గానే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా సార్. 1-2 కార్యకర్తల మీటింగులు పెట్టుకుంటే ఆ మీటింగ్లో ఏమని చెప్పాడు? సరైన నాయకుడైతే మా చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమని చెప్తారో, పొరపాటున వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని ట్రిగ్గర్ చేసినా మీరు పరిధి దాటి మాట్లాడద్దు అని చెప్తారు చంద్రబాబు నాయుడు గారు అయితే. మరి జగన్మోహన్ రెడ్డి ఏమని చెప్తున్నాడు సార్? మీరు జైళ్ళకి వెళ్ళండి, మీ తర్వాత నేను రాజకీయాలంటే అసలు జైళ్ళు కేసులు లేకపోతే ఇంకేం రాజకీయాలు అంటున్నాడు ఆయన. క్లోజ్ చేద్దాం, టైం అధికారంలోకి వచ్చాక చూసుకుందాం అంటున్నాను కదా సార్. నేను చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానండి. ఒక జనరల్ అండర్స్టాండింగ్ ఏంటంటే కక్షతో చంద్రబాబు నాయుడు గారు పారు అని ఉంది ప్రజల్లో. ఇప్పుడు మనకి ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ యాక్షన్ ఉండాలా అనే ఒక డిస్కషన్, ఒక డిమాండ్ వస్తే ఖచ్చితంగా ఇంకా స్ట్రాంగ్ గా చంద్రబాబు గారు కూడా ముందుకు పోతారు. అందుకని సమాజంలో ఈ డిస్కషన్ ఇంతకన్నా సమయం అక్కర్లేదు దీపక్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక మహిళని సపోజ్ ఉండవాలి అనూష్ గారిను, ఇంకొకరిని టార్గెట్ చేస్తే పడ్డారు, ఇదే చేశారు. ఇవాళ మొత్తం హోలిస్టిక్గా రాజధాని అంటే రాష్ట్రంలో మహిళలందరికీ, రాజధాని అంటే ఢిల్లీ వాళ్ళది ఒక్కర్లేదా, 140 కోట్ల మంది భారతీయులది.
అలాగే అమరావతి అంటే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలది, అలాగే మిగతా వాళ్ళది. మరి ఇప్పుడు కూడా చర్యలు తీసుకోవడం ఇంకా ఆలోచిస్తే మరి మీరే ఆలోచించుకోండి కూటమి ప్రభుత్వం. థ్యాంక్ యూ.